వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ పోహా లడ్డు. ఎంత అద్భుతంగా ఉంటుందండి, పిల్లలకి ఏంటి పెద్దోళ్ళకి ఏంటి, ఫ్యాట్ లేకుండా ఎంతో హెల్దీ లడ్డు. దానికి కావాల్సింది అటుకులు తీసుకున్నాను, ఒక కప్పుడు, ఒక కొబ్బరి చిప్పడు, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు, 2 యాలకులు, బెల్లం, ఒక చిన్న గిన్నెతో రాగి పిండి. ఎంతో బలం అండి, పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి, మన నడుముకేంటి కాళ్ళకేంటి ఎంతో బలం. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎంతో ఇష్టంగా. ముందుగా నా ఛానల్ చూసేవారు, అమ్మమ్మ చేతి వంట అని నా ఛానల్ చూసేవారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. కింద బెల్ నొక్కండి, నా వీడియోస్ అన్నీ వస్తాయి. వీడియోకి వెళ్దామండి. ఈ లడ్డు ఏ విధంగా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. తీసుకున్నా ఒక కప్పుడు అటుకులు దీనిలో వేసేసుకున్నాం. ఇవి లైట్గా వేసుకుంటే సరిపోతుందండి, పచ్చి వాసన రాకుండా. అంతేనండి, పెద్ద వేగన అవసరం లేదు. వేడైపోయి తీసేద్దాం. తీసేసి రాగి పిండి తీసుకున్నాను కదా, ఈ రాగి పిండి కూడా లైట్గా వేపుకున్నామండి. రాగి పిండి ఏంటంటే మనకు చాలా మంచిది. ఈ సమ్మర్లో కూడా ఎప్పుడైనా సరే మనకి రాగి పిండి తింటే చాలా మంచిది. అందుకని నేను రాగి పిండి కూడా కొంచెం వేసుకున్నాను. ఈ రాగి పిండి కూడా ఇట్లా పలుసుగా కొంచెం వేడయ్యే వరకు వేసుకున్నాం, పచ్చి వాసన రాకుండా. తీసేద్దామండి, ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. తీసుకుని మనం తీసుకున్న ఈ పచ్చి కొబ్బరి మిక్సీ జార్లో ముందుగా మిక్సీ పొడి అయింది కదా, మనం వేసి పెట్టుకున్న అటుకులు కూడా దీనిలో వేసేసుకుంటాం. సగం కన్నా ఎక్కువ బెల్లం తీసుకున్నామండి కప్పుతో. యాలకులు కూడా దీనిలో వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి, అటుకులు, బెల్లం వేసాను కదండి, యాలకులు కూడా ఇందులోనే వేసాను. ఇదంతా కూడా దీనిలోనే ప్లేట్లో తీసేసుకున్నాం. ఎంతో ఈజీగా చిన్న పిల్లలు కూడా చేసేటంత ఈజీగా ఈ అటుకుల కొబ్బరి లడ్డు తీసుకుని, అలాగే మనం పెట్టుకునే రాగి పిండి కూడా వీళ్ళు వేసి. ఎందుకు వేసి పెట్టానంటే పచ్చి వాసన రాకుండా ఉంటుందండి. పచ్చి వాసన రాకుండా ఉంటుంది, అందుకని నేను రాగి పిండి కూడా వేసి పెట్టాను. ఇలా ఈ 3 కాంబినేషన్లు పెట్టండి. ఎదిగే పిల్లలకి ఏంటి, పెద్ద వయసు వాళ్ళకేంటి చాలా బలం. దీనిలో కాచుకున్న నెయ్యి ఎక్కువ కూడా పట్టదండి, నెయ్యి వేస్తున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్, గుమ్మడి గింజలు, చక్కగా అలాగే
మనం వేసి పెట్టుకున్న కిస్మిస్ కూడా దీనిలో వేసుకుంటామండి. ఎంతో బలం ఇది. ఈ అటుకుల లడ్డు ఎప్పుడైనా సరే ఇట్లా చేసుకుని పెట్టండి. పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి ఎదిగే పిల్లలకైతే మాకు చాలా మంచిదండి. ఇలాగే లడ్డూలు మొత్తం పిండి అంతా ఇట్లా లడ్డూలు చేసి పెట్టేసుకున్నామండి. ఎంత చక్కగా వచ్చినాయి లడ్డూలు. అటుకులు కొబ్బరి వేసి చేసి చాలా బలము. రాగిపిండి కూడా వేసాము, చాలా బలము ఈ లడ్డూలు. పిల్లలకేంటి పెద్దోళ్ళకేంటి ఎదిగే పిల్లలకి ఇస్తే మాత్రం చాలా బలం ఉంది. కొబ్బరి చిప్పలో పెట్టుకుంటున్నాను, సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బలమైన లడ్డు చూడండి. లడ్డూలు చాలా బాగున్నాయి, సూపర్. చాలా మా మనవరాలు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి అంటండి లడ్డూలు. ఎంతో టేస్టీగా ఉండే ఈ అటుకులో కొబ్బరి లడ్డు ఈ విధంగా చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ నొక్కిన వీడియోస్ అన్నీ వస్తాయి. Thank you for watching all of you. Bye.